మనశంకర్ వరప్రసాద్ మూవీ రిలీజ్ సందర్భంగా తిరుపతి చిరంజీవి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. అభిమానులు మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు కదా, వచ్చేసాడు. ఈ నేపథ్యంలో తిరుపతిలో కూడా ఈ చిరు అభిమానులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏంటి, ఈ సినిమా ఎలా ఉండబోతుందని కూడా వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. దీనికి సంబంధించి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మురళి గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే సంక్రాంతికి వస్తున్నాం కదా, వచ్చేసారు, ఎలా ఉండబోతుంది ఈ సినిమా? 40 సంవత్సరాలు వెనక్కి వచ్చేసారు మా రాష్ట్ర చిరంజీవి గారు. గతంలో ఇప్పుడు మళ్ళీ యువతని ఊరు తొలగించడానికి మళ్ళీ యూత్ గా ఆయన 40 సంవత్సరాలు వయసు తగ్గించుకొని మళ్ళీ ముందుకు వచ్చాడు. ఇది ఒక పెద్ద పండగలాగా సంక్రాంతి మాకు ఇప్పుడు వచ్చింది, 12గా వచ్చేసింది. కాబట్టి ప్రపంచం మొత్తం ఆయన్ని ఆ సాంగ్స్ చూస్తా ఉంటే ఈ రోజు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ చాలా ఇంటిలో పాతిగా పండుగ చేసుకునేదానికి ముందుగానే ఆయన వచ్చేసారని మేము తెలియజేస్తా ఉన్నాం. కుర్ర హీరోలతో కూడా పోటీ పడి మరి స్టెప్ చేస్తున్నారు. సోషల్ మీడియా కూడా హైలైట్ చేస్తుంది. దీని మీద మీరేమంటారు? ఆయన ఇప్పుడు కొత్తదనానికి నిర్వచనం డాన్స్ కే ఆయన వన్నీ తెచ్చిన గొప్ప నటుడు ఆయన. శివుడి తర్వాత శివతానం చేసే వ్యక్తి ఆయన. ఆయన పేర్లోనే ఉంది శివశంకర వరప్రసాద్ అని. ఆయన ఈ రోజు యూత్ డాన్స్ కంటే వాళ్ళని కూడా వాళ్ళు నన్ను చూసి మీరు నేర్చుకోవాలనే రీతిలో ఆయన కొత్త స్టెప్స్ లో ఈ రోజు మళ్ళీ ముందుకు వచ్చారు. ఇప్పుడు సంక్రాంతికి అంటే ఘరానా మొగుడు ఆ సినిమా ఇప్పుడు మళ్ళీ చూసినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు అదే విధంగా మన శంకర్ వరప్రసాద్ సంబంధించి కూడా చూసుకుంటే దాన్ని మళ్ళీ గుర్తు చేస్తారనుకుంటారా? సాంగ్స్ విషయంలో ఎక్కడికో తీసుకెళ్లారు. అలాగే కుటుంబ కథా చిత్రం, గత చిత్రాలను మించి ఈ చిత్రం చాలా గొప్పగా ఉంటుందని చెప్పి మేము సంక్రాంతి మాకు 2 రోజులు ముందుగానే వచ్చిందని చెప్పి మేము పండుగ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే మొత్తానికి ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉండబోతుంది, అభిమానుల్ని ఏ విధంగా ఉత్సాహపరచబోతుంది? అభిమానులు కావాల్సిన స్టెప్ లో ఫైట్స్, కామెడీ, ఆయన యాక్షన్ అంతా గత చిత్రాల్లో పోల్చుకుంటే ఈ చిత్రం చాలా గొప్పగా ఉంది. అలాగే ఇంటిల్లి పాది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అనిల్ రావుపూడి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు F2, F3 అంటే ఏదో ఒక విషయాన్ని అంశాన్ని తీసుకొచ్చి ఇటు ప్రజలకి అంటే ప్రేక్షకుల్లో కూడా మనసుల్లోకి చొచ్చుకుపోయే విధంగా కూడా ఇటు సినిమాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చేటువంటి మన శంకర్ వరప్రసాద్ గారి చిత్రం ఎలా ఉండబోతుందంట? బ్లాక్ బాస్టర్ సినిమా మటుకు మన శంకర్ వరప్రసాద్ బ్లాక్ బాస్టర్. అందులో అనిల్ రావుపూడి కొద్దిగా కుటుంబ నేపథ్యంలో కామెడీ ఇట్లా కథాపరంగా మంచిగా ఉంటుంది సినిమా. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా కాబట్టి ఈ సినిమా బాగుంటుంది. మేము మెగా ఫ్యాన్స్ అందరం కలిసి 400 కోట్ల పైన కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నాం. అంటే దీనిలో ప్రధానంగా ఏవైతే కూడా చూసుకుంటే ఇప్పుడు F2 కావచ్చు, F3 కావచ్చు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం కూడా అలా నిదానంగా మొదలై ప్రబంధనం సృష్టించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దాంట్లో ఒక బుల్లిరాజు క్యారెక్టర్ కానీ, కామెడీ కానీ, ఫైట్ కానీ, అదే విధంగా ప్రతిదానికి అంటే దీంట్లో ఇంకా ప్రధానంగా చెప్పాలంటే చిరంజీవి కామెడీ టైమింగ్స్ వేరే లెవెల్ ఉంటుందంటారు. అంటే ఈ సినిమాలో ఎలా ఉండబోతుందంటారు? అనిల్ రావుపూడి గారు కామెడీ డైరెక్టర్, ఎలా చేయాలో అలా చేపిస్తారు. అలాగే చిరంజీవి గారు ఎలా నటించాలన్నా కూడా అంత గొప్పగా నటించగల వ్యక్తి ఆయన. కాబట్టి టోటల్ గా ఇందులో స్పెషల్ ఎవరంటే వెంకటేష్ గారు కూడా ఉన్నారు ఈ చిత్రంలో. ఆయన నటన కూడా చాలా అద్భుతంగా వచ్చింది. కాబట్టి టోటల్ గా ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అలాగే యూత్ కి కావాల్సింది డాన్స్, ఫైట్స్ అన్ని కూడా ఈ సినిమాలో ఉన్నాయి. మొత్తానికి ఇది సంక్రాంతికి ఆలరిస్తుందని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. మరో ఫ్యాన్స్ అభిమానులు కూడా ఉన్నారు, వాళ్ళతో ఎలా ఉండబోతుంది ఈ సినిమా అంటారు? సినిమా అయితే అదిరిపోద్ది. ఎందుకంటే అక్కడ ఉండేది ఎవరు? చిరంజీవి గారు అంటే ఇమ్మోర్టల్, అర్థం కదా, మృత్యుంజయుడు. సో ఆయన స్క్రీన్ మీద చూడడం అంటే మాకు చాలా ఆనందం అనమాట. సో నేనైతే ఈ సినిమా గురించి ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. మనశంకర్ వరప్రసాద్ డైరెక్టర్ అనిల్. ఈ సినిమా చూస్తే అందరికి వస్తుంది జోష్ ఫుల్. సినిమా చూసిన వాళ్ళకి అవుతుంది స్ట్రెస్ నీళ్లు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు కొట్టడమే మా అబ్బాయిలు. అంటే దీంట్లో ఘరానా మొగుడిని తలపిస్తుంది సినిమా. తప్పకుండా అండి, తప్పకుండా. అసలు చిరంజీవి గారు అంటేనే ఆ రూపాన్ని చూడగానే 75 లో మాకు పాత రోజులకి వెళ్ళిపోతుంది అనమాట. అసలు ఆయన టైం మిషన్ వచ్చేదా అనిపిస్తుంది అనమాట. అందులో డాన్స్ చూస్తున్నారు కదా, ఈ రోజు 6 ఏళ్ల కుర్రోళ్ళు కూడా ఎక్కడ చూసినా చిరు అంటున్నారు అనమాట. అది ఆయన రేంజ్. 6 నుంచి 60 ఎవరికైనా ఎప్పుడు అతను ఒక శిఖరం. అదే మా మెగా స్టార్.
మొత్తానికి ఏదైతే కూడా చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మా మదిలో చెదిరిపోయినటువంటి ఏదైనా ఉంది అంటే అది ఒక చిరు అభిమానం సంబంధించి కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మన శంకర్ వరప్రసాద్ చిత్రం కూడా విజయ్ దుందుబి మోగిస్తుందని కూడా ఇటు అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా కూడా మన వైకే న్యూస్ కూడా ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని కూడా మనం కూడా కోరుకున్నాం. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.